మోరల్ స్టోరీస్. అప్పుడప్పుడు కొంచెం నగరం వాతావరణం అలవాటు చేసుకుంటున్న ఆ ఊరి పేరు లక్ష్మీపురం. ఆ ఊరి నడిబొడ్డులో ఎదురెదురుగా 2 పునుగులు అమ్మే దుకాణాలున్నాయి. ఆ ఊరి ప్రజలు కొందరు ఈ దుకాణానికి, కొందరు రెండో దుకాణానికి వెళ్లేవారు. ఆ దుకాణాలకి సీనయ్య, రంగయ్య యజమానులు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. ఒకరి మీద ఒకరు ఎప్పుడూ కోపంగా ఉండేవారు. రండి బాబూ రండి, తాజా తాజా పునుగులు, వేడి వేడి పునుగులు. వాళ్లలాగా పులిసిన పిండితో వేయలేదు బాబూ, అన్నీ తాజా పునుగులు, పంట కింద కరకరలాడుతాయి. రండి బాబూ రండి. రంగయ్య నిజాయితీగా అమ్మేవాడు. అతను ఇలా అంటాడు, ఎవడు చెప్పాడండి? మా దగ్గర ఒకసారి తినండి, తర్వాత మీరే నిర్ణయించుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చీలతో కరకరలాడే పునుగులండి. రండి బాబూ రండి, మీ అలుపుని చిటికెలో తీసేస్తుంది అంటూ ఇద్దరూ పోటాపోటీగా అమ్మేవారు. మధ్య మధ్యలో ఒకరి మీద ఒకరు కారాలు, మిరియాలు నూరుతూ ఉండేవారు. చూపులు సూదులుగా ఉండేవి. వాళ్ళిద్దరూ బద్ధశత్రువులు అనుకుంటే మనం పొరబడినట్టే. ఇద్దరూ ఒకే తల్లి కడుపున పుట్టిన సొంత అన్నదమ్ములు. ఆశ్చర్యపోకండి, ఇదే నిజం. ఆస్తి పంపకాల్లో విభేదాలు రావడంతో ఎవరి వ్యవసాయం వాళ్ళు, ఎవరి వ్యాపారం వాళ్ళు విడివిడిగా చేసుకోవడం మొదలుపెట్టారు. ఇలా ఒకరితో ఒకరు పోటీ పడ్డం వల్ల ఇద్దరి వ్యాపారాలు నత్తనడకలాగా సాగుతూ ఉండేవి. ఒకరోజు సీనయ్య వ్యాపారం రంగయ్య వ్యాపారం కంటే జోరుగా సాగింది. దాంతో రంగయ్యకి ఎనలేని ఈర్ష్య వచ్చింది. నాకంటే వెనక పుట్టాడు, వాడి వ్యాపారం బాగా సాగుతుందా? ఇదిలాగే వెళ్తే ఊర్లో నాకు పరువు దక్కదు. నేనే ఏదో ఒకటి చేయాలి అనుకుని ఆ రాత్రి రంగయ్య సీనయ్య ఇంటికి వెళ్లాడు. తమ్ముడు నిద్రపోతూ ఉండడం చూసి పిండిలో ఉప్పెక్కువ కలిపి వచ్చాడు. తర్వాత రోజు సీనయ్య అదే పిండితో పునుగులు చేసి ఊరి జనాలకి అమ్మాడు. అవి తిన్న ఊరి ప్రజలు వెంటనే, చిచ్చి, ఇవేం పునుగులు? ఏంటి సీనయ్య ఇలాగా చేసేది? ఒట్టి ఉప్పు నోట్లో వేసుకున్నట్టుంది. ఇంకొకసారి నీ దగ్గరకొస్తే అడుగు అని ఊరి జనాలందరూ సీనయ్య అంగడ్నించి ఎదురుగా ఉన్న రంగయ్య అంగడికి వెళ్లారు. ఇదంతా చూసి సీనయ్యకి చాలా బాధ వేసి అవే పునుగులు తిన్నాడు. అప్పుడతనికి విషయం అర్థమైపోయింది. తన వ్యాపారం బాగా జరుగుతుంది అనేదానికంటే తమ్ముడి వ్యాపారం దెబ్బతింది అని రంగయ్యకి అమితమైన సంతోషం వేసింది. సీనయ్య చెట్టు కింద కూర్చొని చాలా బాధపడుతూ కోపంగా తనలో తాను ఇలా అనుకున్నాడు, దీనంతటికీ కారణం ఆ రంగయ్య. నా వ్యాపారం దెబ్బతీసి బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు. రేయ్, నువ్వు నాకంటే ముందు పుట్టుండొచ్చు, కాని తెలివిలో నాకంటే ముందు లేవురా అనుకుని ఆ రోజు రాత్రి సీనయ్య అన్న రంగయ్య ఇంటికి దొంగతనంగా వెళ్లి అన్న మరుసటి రోజు కోసం సిద్ధం చేసిన పిండిలో కారం కలిపి అక్కడ్నించి వచ్చేశాడు. సీనయ్యను తిట్టినట్టే రంగయ్య వంటని కూడా ఊరి ప్రజలు తిట్టారు. ఇద్దరూ వ్యాపారం లేక ఎదురెదురుగా నిలబడి ఈగలు తోలుకోవడం మొదలుపెట్టారు. ఇదే సరైన అవకాశం అనుకుని ఆ ఊర్లో ఉండే కృష్ణయ్య అదే వీధిలో పునుగుల దుకాణం పెట్టాడు. అన్నదమ్ములిద్దరి దగ్గర పునుగులు బాలేవని ఊరంతా తెలిసిపోవడంతో కృష్ణయ్య వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగింది. ఇద్దరి మధ్య గొడవ మూడవ వాళ్ళకి కలిసి రావడం అంటే ఇదేనేమో. అప్పుడే పట్నం నుంచి రంగయ్య ఒక్కగానొక్క కొడుకు శ్రీకాంత్ వచ్చాడు. శ్రీకాంత్ వచ్చాడని తెలియగానే రంగయ్య ఇంటికెళ్లాడు. రే శ్రీకాంత్, ఎప్పుడొచ్చావురా? బాగా తింటున్నావా అని అడిగాడు. శ్రీకాంత్ అన్నింటికీ సమాధానమిచ్చాడు. సరిగాని ముందు నా దగ్గరకొచ్చావా, మీ చిన్నాన్న దగ్గరికి వెళ్ళావా అని కొంచెం కోపంగా అడిగాడు. అబ్బా, నీ దగ్గరికే వచ్చాను నాన్న. ఆయన దగ్గరికి నేనెందుకు వెళ్తాను? అది నా కొడుకంటే. ఇప్పుడు భోంచేద్దాన్రా అంటూ భోజనం తినిపించాడు. తర్వాత శ్రీకాంత్ చిన్నాన్న అయిన సీనయ్య దగ్గరికి వెళ్లాడు. ఏరా శ్రీకాంత్, ఇదేనా రావడం? అన్నదమ్ములకి ఎన్ని గొడవలున్నా శ్రీకాంత్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే సీనయ్యకి సంతానం లేదు. శ్రీకాంత్నే కొడుకు అనుకునేవాడు. కుశల ప్రశ్నలన్నీ అయిన తర్వాత సీనయ్య శ్రీకాంత్ని కూర్చోబెట్టాడు. సరేరా, రా భోంచేద్దాం అనగాని, అయ్యో, ఇప్పుడే నాన్న దగ్గర తినొచ్చాను చిన్నాన్న, ఆకల్లేదు. వాడి దగ్గర తిండవేంటి? నేనా వాడా నీకెక్కువ? అంతేలే, వాడి కడుపున పుట్టావు కదా. అయ్యయ్యో, ఇద్దరూ నాకు ముఖ్యం చిన్నాన్న అంటూ చాలా అమాయకంగా చెప్పాడు శ్రీకాంత్. అదంతా నాకు తెలీదురా. ఇప్పుడు నువ్వు నా దగ్గర తినాల్సిందే, తప్పదు. అయ్యో చిన్నాన్న, కడుపులో ఖాళీ లేదు.
అది కక్కించైనా సరే నీతో ఇక్కడ తినిపిస్తా రా అని శ్రీకాంత్తో తిన్నది కక్కించి మళ్ళీ భోజనం పెట్టాడు. శ్రీకాంత్కి వాళ్ళ ప్రేమకి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. అంత భయంకరంగా ఉండేది వాళ్ళ ప్రేమ. ఒకరోజు శ్రీకాంత్ సీనయ్య ఇంట్లో స్నానం చేసి తెల్లటి బట్టలు వేసుకుని రంగయ్య ఇంటికెళ్ళాడు. ఏంట్రా దగదగా మెరిసిపోతున్నావు? చెరువులో ఈత కొట్టావా? ఆహా కాదు నాన్న, చిన్నాన్న ఇంట్లో స్నానం చేసి వస్తున్నా అనగానే అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న రంగయ్య ముఖం ఎర్రగా మారిపోయింది. అయ్యో ఏం నాన్నా ముఖమంతా ఎర్రగా మారింది? ఆస్పత్రికి వెళ్దామా? ఇది రోగం కాదురా, కోపం. మనింట్లో నీళ్లున్నాయి కదా, వాళ్ళింట్లో ఎందుకు స్నానం చేశావు? అంటూ పళ్ళు నూరుతూ చాలా కోపంగా అడిగాడు. అంటే నాన్నా అది అది అని ఏదో చెప్పేలోపే శ్రీకాంత్ బట్టల మీద రంగయ్య మురికి నీళ్లు పోశాడు. బాగా మురిగ్గా ఉన్నావు, వెళ్ళి మనింట్లో స్నానం చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయాడు రంగయ్య. శ్రీకాంత్కి బుర్ర తిరిగిపోయింది. ఇలా రోజుకి 2 సార్లు స్నానం, 2 సార్లు భోజనం, 2 సార్లు పళ్ళు తోముకోవడంతో శ్రీకాంత్కి చుక్కలు కనిపించేవి. వీళ్ళిద్దరినీ కలిపితేనే గాని తన సమస్య పరిష్కారం కాదని శ్రీకాంత్ నిర్ణయించుకున్నాడు. రంగయ్య మంచానికి నవారల్లుతుండగా శ్రీకాంత్ వెళ్ళాడు. నాన్నా నేనొక విషయం అడుగుతాను, చెప్తావా? అడుగురా. నీకు చిన్నాన్నకి మాటలెందుకు లేవు? అనగానే రంగయ్య ముఖం మారిపోయింది. నీకెందుకురా అవన్నీ? దయచేసి చెప్పు నాన్నా, ప్లీజ్ నాన్నా, చెప్పు నాన్నా, చెప్పు అంటూ మొండి పట్టుదల పట్టాడు. దాంతో రంగయ్య కొంచెం నిదానించి కొడుకు బ్రతిమలాడ్డంతో చెప్పడం మొదలుపెట్టాడు. ఒకరోజు కొంచెం అవసరం ఉండి వాడి చొక్కా వేసుకుని పట్నానికి వెళ్ళాను. దారిలో ఏదో తగిలి అది కొంచెం చిరిగింది. అంతే, ఆ చొక్కా చూసి నన్నొక్క మాట అన్నాడు. నాకు మనసు విరిగిపోయిందిరా. ఏం మాట నాన్నా అది? అది నా నోటితో నేను చెప్పను, వాణ్ణే అడుగు. నీచుడు, దుర్మార్గుడు అనేసి వెళ్ళిపోయాడు రంగయ్య. అలాగే శ్రీకాంత్ సీనయ్య దగ్గరికి వెళ్లి అచ్చన్ రంగయ్యని అడిగినట్టే అడిగాడు. నా చొక్కా వేసుకుని చింపుకొని తీసుకొచ్చాడ్రా. అది ఇచ్చేటప్పుడు మీ నాన్న ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు చిన్నాన్నా? నేను చెప్పన్రా. ఆ మాటతో నా మనసు విరిగిపోయింది అని చెప్పి వెళ్ళిపోయాడు సీనయ్య. వాళ్ళిద్దరూ ఏం మాట అనుకుని విడిపోయారో తెలియదు కాని అందరూ అనుకున్నట్టు ఆస్తి వల్ల మాత్రం వాళ్లు విడిపోలేదన్న మాట అనుకున్నాడు శ్రీకాంత్. వీళ్ళిద్దరినీ కలపడానికి మంచి అవకాశం వస్తే చాలు అనుకుని ఎదురుచూస్తున్నాడు. ఒకరోజు అలాంటి అవకాశమే శ్రీకాంత్కి అనుకోకుండా వచ్చింది. శ్రీకాంత్ ఒక సాయంత్రం పూట ఇంట్లో కూర్చొని తింటున్నాడు. ఇంతలో రంగయ్య వచ్చాడు. రే శ్రీకాంత్, ఏంట్రా అది? నేతి మిఠాయిలు నాన్నా, పట్టణ ప్రాంతంలో బాగా చేస్తారు. మా స్నేహితుడు పంపించాడు, మీరొక్కసారి తినండి అని నేతి మిఠాయిలిచ్చాడు. రంగయ్య తిన్నాడు. నేతి మిఠాయిలు చాలా బాగున్నాయిరా, కానీ ఇది మన ఊర్లో పెడితే వ్యాపారం అద్దిరిపోతుంది అంటూ మామూలుగా చెప్పి వెళ్ళిపోయాడు. నాన్న చెప్పిన మాటలు వినగానే శ్రీకాంత్కి ఒక ఆలోచనొచ్చింది. శ్రీకాంత్ అలాగే సీనయ్య ఇంటికి కూడా వెళ్ళాడు. చిన్నాన్నా, ఇందాక పట్టణానికి వెళ్ళినప్పుడు నేతి మిఠాయిలు తెచ్చాను. మా స్నేహితుడు పంపించాడు, ఒకసారి తిను చిన్నాన్నా. ఏంటో ఈ నేతి మిఠాయిలు అంటూ తీసుకొని తిన్నాడు. ఆ రుచి భలే నచ్చింది. రేయ్, భలే ఉందిరా ఇది. ఒకటి మన ఊర్లో పెడితే బాగా వ్యాపారం జరుగుతుంది అనుకుంటూ చెప్పి వెళ్ళిపోయాడు. ఊహించని విధంగా ఇద్దరూ ఒకే మాట అండంతో శ్రీకాంత్కి ఒక ఆలోచనొచ్చింది. రాత్రంతా దాని గురించి ఆలోచించాడు. తర్వాత రోజు ఇద్దర్నీ నది ఒడ్డున ఉండే గుడి దగ్గరికి తీసుకెళ్లాడు. ఇష్టం లేదుగాని శ్రీకాంత్ మీద ఉన్న ప్రేమతో ఇద్దరూ వచ్చారు. నాన్నా, చిన్నాన్న, మీకొక విషయం చెప్పాలి. ఒకప్పుడు పునుగుల అంగడి అంటే మన కుటుంబం ఒకటే ఉండేది. ఊరి జనం అంతా మన దగ్గరకు వచ్చేవారు. తర్వాత మీ ఇద్దరూ విడిపోయారు. ఇప్పుడు 2 అంగళ్ళు తయారయ్యాయి. ఒకరినొకరు దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తూ ఉండడం వల్ల ఇప్పుడు 3వ వ్యక్తి దానివల్ల బాగా లాభపడుతున్నాడు. మొన్న మీ ఇద్దరికీ నేతి మిఠాయిలు తినిపించాను. అవి చాలా బావున్నాయని మీ ఇద్దరూ అన్నారు. ఇద్దరూ కలిసి నేతి మిఠాయిల వ్యాపారం మొదలు పెట్టండి అనగానే ఇద్దరూ తలలు తిప్పుకున్నారు. మీకిష్టం లేదని నాకు తెలుసు, కానీ ఇలాగే మూర్ఖంగా ఉంటే ఈగలు తోలుకోవడం తప్ప ₹1 మిగలదు. ఈరోజు ఆలోచించి రేపు మీ నిర్ణయం చెప్పండి అని చెప్పి వెళ్ళిపోయాడు.
రంగయ్య సీనయ్యలు రాత్రంతా వాళ్ళ ఇళ్లల్లో కూర్చొని ఆలోచించారు. ఇద్దరి వ్యాపారం సరిగ్గా సాగట్లేదని ఇద్దరికీ తెలుసు. తర్వాత రోజు ఇద్దరూ శ్రీకాంత్ దగ్గరకొచ్చి నేతి మిఠాయిల వ్యాపారం చేయడానికి ఒప్పుకున్నారు. శ్రీకాంత్ చాలా సంతోషించి ఇద్దరికీ నేతి మిఠాయిలు ఎలా చేయాలో నేర్పించాడు. అంతేకాదు తన స్నేహితుణ్ణి పిలిపించి వీళ్లకి చేదోడు వాదోడుగా ఉంచాడు. దానికి కావలసిన సామగ్రంతా తెప్పించి ఇద్దరూ కలిసి నేతి మిఠాయిల వ్యాపారం మొదలుపెట్టారు. రంగయ్య సీనయ్యలు కలిసి దుకాణం పెట్టడం, నేతి మిఠాయి అనేది కొత్తగా ఉండడంతో ఊరి ప్రజలందరూ నేతి మిఠాయిల కోసం ఎగబడ్డారు. శ్రీకాంత్ ఇద్దరు తండ్రులు కలవడంతో చాలా సంతోషపడ్డాడు. కానీ వాళ్ళు విడిపోయిన ఆ మాటేంటో ఇప్పటికీ తెలీదు. ఎక్కడ చూసినా ప్రేమలు పిలుపులతో అందంగా ఉండే పచ్చని పల్లెటూరది. అక్కడ అందరూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు. వారితో పాటు రకరకాల వృత్తులతో ఆ ఊరు కళకళ్లాడుతూ ఉండేది. అదే ఊర్లో రాంబాబు అనే వ్యక్తి ఉండేవాడు. అతను రోజు ఆ ఊరి భూస్వామి ఏకాంబరం దగ్గరికి వెళ్ళాడు. ఆ రాంబాబు, రా రావయ్యా రా అంటూ మామూలుగా పలకరించాడు. నమస్కారం అయ్యా. ఏంట్రా ఇలా వచ్చావు? కాదయ్యా, డబ్బులు తీసుకొనొచ్చాను. సంతోషం, అమ్మగారికివ్వు అని చెప్పడంతో అమ్మగారికి డబ్బిచ్చి వెళ్ళాడు. ఏకాంబరం భార్య రమాదేవి ఆ డబ్బు చూసింది. అంత డబ్బు చూసి సంతోషంతో పాటు ఆశ్చర్యపోయింది. ఆ రోజు పనులన్నీ ముగించుకుని రాత్రి ఇంటికొచ్చాడు ఏకాంబరం. రమా, భోజనం పెడతావా అంటూ భోజనానికి కూర్చున్నాడు. రమాదేవి భోజనం వడ్డిస్తూ పక్కన కూర్చుంది. ఏవండి, మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి? పొద్దున్న రాంబాబొచ్చాడు కదా అంటూ మామూలుగా అడిగింది. ఆ ఏమైంది? అతను మన పొలంలో ఎంత కౌలుకి తీసుకున్నాడు? ఎకరా తీసుకున్నాడు. మనకి 20 ఎకరాలున్నా అంత డబ్బు రావట్లేదు. అతనికి మాత్రం అంతలా ఎలా వస్తోంది? ఏమోనే, ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు అని దాని గురించి పట్టించుకోకుండా మామూలుగా తింటున్నాడు ఏకాంబరం. పేరుకే భూస్వాములం, వాడికొచ్చిన దాంట్లో సగం కూడా మనకి రావడం లేదు అంటూ ఆ రోజు రాత్రంతా రమాదేవి ఏకాంబరాన్ని తిడుతూనే ఉంది. ఆ మాటలకి ఏకాంబరానికి పిచ్చి పట్టినట్టయింది. తర్వాత రోజు ఏకాంబరం రాంబాబుని ఇంటికి పిలిపించాడు. అయ్యా, ఏంటి పిలిచారంట? ఈసారి నువ్వే పంట వేస్తున్నావు? పసుపు వేద్దామనుకుంటున్నానయ్యా. సరే అని కాసేపు మాటల్లో పెట్టి పంపించేశాడు. తర్వాత ఏకాంబరం కూడా పసుపు పంట వేశాడు. కూలీల్ని పెట్టుకొని చాలా జాగ్రత్తగా పనిచేయించాడు. రాంబాబు 1 ఎకరం పంటలో చాలా దిగుబడి సాధించాడు. ఏంట్రా ఇది? మనం ఎంత కష్టపడినా ఆ రాంబాబుగాడ్లో సగం దిగుబడి కూడా రాలేదు అంటూ చాలా చిరాకు పడుతూ ఉండేవాడు. కొన్ని రోజుల తర్వాత ఏకాంబరం దగ్గరికి రాంబాబు వచ్చాడు. అయ్యా, నమస్కారమయ్యా అని చాలా వినయంగా చెప్పాడు. కాని ఏకాంబరానికి ఎందుకో రాంబాబుని చూస్తేనే కోపం రావడం మొదలుపెట్టింది. ఆ ఏంటి రాంబాబు, ఇలా వచ్చావేంటి అంటూ చిరాగ్గా అడిగాడు. రాంబాబుకి ఏమీ అర్థం కాలేదు. మన ఆస్తి మనకి తప్ప అందరికీ బాగానే ఉపయోగపడుతుంది అని గొణుక్కుంటూ ఉన్నాడు. ఆ నువ్వొచ్చిన విషయం ఏంటో చెప్పు. రాంబాబు మనకెందుకులే అనుకుని తనొచ్చిన మాట చెప్పడం మొదలుపెట్టాడు. అయ్యా, డబ్బు తీసుకొచ్చాను. ఈ సంవత్సరం నుంచి నువ్వు డబ్బివ్వద్దు అనొక్కసారిగా చెప్పడంతో రాంబాబుతో పాటు పాలేర్లు రమాదేవి కూడా ఆశ్చర్యపోయారు. నువ్వు పండించే పంటలో 10% నాకివ్వు. 10%? అవును, అలా అయితేనే నా పొలం నీకు కౌలుకిస్తాను అంటూ ఖరాఖండిగా చెప్పేశాడు. ఏకాంబరం అలా ఎందుకు మాట్లాడుతున్నాడో రమాదేవికి అర్థమై లోపల నవ్వుకుంది. అయ్యా, 10% పంట అంటే చాలా కష్టం కదయ్యా అంటూ గునుగుతూ అన్నాడు రాంబాబు. చూడు రాంబాబు, నా పద్ధతేంటో నీకు చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం అని తెగేసి చెప్పి వెళ్ళిపోయాడు. దాంతో ఏకాంబరంతో ఏం మాట్లాడలేక అక్కడ్నించి రాంబాబు వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్లి 2 బస్తాల పసుపు ఎడ్లబండి మీద వేసుకుని తీసుకువెళ్లాడు. ఏకాంబరం ఇంట్లో అవి దింపేసి వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం రాంబాబుతో పాటు భార్య మహాలక్ష్మి కూడా కూర్చుంది.
ప్రతిసారి పంటలో 10% అంటే మనకి చాలా నష్టం కదా. నష్టమేనే, కాని మనకి వేరే దారి లేదు. వేరే వారి దగ్గర భూమి కౌలుకి తీసుకుందామా? ఏకాంబరాన్ని కాదని మనకెవ్వరూ భూమివ్వరు. మరి మనం భూమి కొనుక్కుందామా? అమ్మ వైద్యానికి, చెల్లి పెళ్లికి తీసుకున్న అప్పు అలాగే ఉంది కదా, అది తీర్తే కదా. అంటూ భార్యాభర్తలు మనస్ఫూర్తిగా ఉన్నతున్నట్టు మాట్లాడుకున్నారు. వేరే దారిలేక ఏకాంబరం అడిగిన 10% పంట ఇస్తూ వచ్చాడు. రకరకాల పద్ధతులు వాడుతూ, మంచి ఎరువులు వాడుతూ పంట పండిస్తూనే ఉన్నాడు రాంబాబు. ఏకాంబరానికి ఈర్ష్య బాగా పెరిగిపోయింది. వీడెలా పండిస్తున్నాడు అసలు అంటూ ప్రతిక్షణం ఆలోచిస్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే అవతలి వారి గురించి ఆలోచించడం మొదలు పెడతామో అప్పుడే అతను మనల్ని జయించినట్టే. ఒకరోజు రాంబాబు మూటలు తీసుకుని ఏకాంబరం ఇంటికొచ్చాడు. రాంబాబు, అయ్యా చెప్పండి. వచ్చే పంట కాలం నుంచి ఇంకొక 10% ఎక్కువ పంట ఇవ్వాలి అని మామూలుగా చెప్పేశాడు. రాంబాబుకి ఏమీ అర్థం కాలేదు. రోజులెప్పుడూ ఒకేలా ఉండవు, ఖర్చులు పెరుగుతూ ఉంటాయి కదా అని చెప్పి లోపలికెళ్ళిపోయాడు ఏకాంబరం. ఏకాంబరం చెప్పిన మాటలకి రాంబాబు నెత్తిన పిడుగు పడినట్టయింది. ఇక ఏం చేయాలో తెలియక అక్కడ్నించి వెళ్ళిపోయాడు. ఏకాంబరం కావాలని ఇలా చేస్తున్నాడని రాంబాబుకి అర్థమైపోయింది. వెంటనే భూస్వామికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత రోజు భూస్వామి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, మీరడిగిన 20% ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఏకాంబరం తన పథకం ఫలించినందుకు చాలా సంతోషించాడు. రాంబాబు పంట పండించడం, 20% పంపించడం జరుగుతూనే ఉండేది. ఉచితంగా సొమ్మొస్తూ ఉంటే భార్యాభర్తలిద్దరూ కూర్చొని తింటున్నారు. ఆ తర్వాత ఒకరోజు రాంబాబు 30% పంట తీసుకొచ్చాడు. ఏంటి రాంబాబు, ఈసారి 30% తీసుకొచ్చావు? రాంబాబు ఏమీ మాట్లాడకుండా దిగుబడి ఏకాంబరం ఇంట్లో పెట్టి వెళ్ళాడు. ఇదేంటయ్యా, ఇంత పంటిచ్చాడు? వాడెంత ఇస్తే మనకెందుకే, బాగానే వచ్చింది కదా అని చాలా సంతోషించారు. రాంబాబు పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడుతూ భూస్వామికి ఇస్తూ ఉంటే రాంబాబు భార్య మహాలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండేది. ఒకరోజు రాంబాబు ఏకాంబరం దగ్గరికి వచ్చాడు. ఏంటయ్యా, పంట ఇంకా రాలేదు కదా, అప్పుడే వచ్చావేంటి? మీతో కొంచెం పని పడిందయ్యా. పనా? ఏంటది అని కొంచెం అనుమానంగా అడిగాడు. ఏం లేదయ్యా, కొంచెం డబ్బు అవసరం పడింది. విచిత్రంగా ఉందే, నువ్వప్పు అడుగుతున్నావా? చాలా విడ్డూరంగా ఉంది. ఎంత కావాలి అంటూ మామూలుగా అడిగాడు. 10,000 కావాలయ్యా అని మామూలుగా అడిగాడు. 5 రూపాయలు వడ్డీ. సరే అయ్యా అంటూ వినయంగా చెప్పాడు. ఆ డబ్బు తీసుకుని రాంబాబు ఇంటికొచ్చాడు. ఏమయ్యా, మనకి డబ్బు అవసరం లేదు కదా, అప్పు తీసుకోవాల్సిన అవసరమేంటి అని అమాయకంగా అడిగింది మహాలక్ష్మి. మనకి డబ్బు అవసరం లేదే, కాని ఆ జమీందార్కి బుద్ధి అవసరం అని చెప్పాడు. మళ్లీ ఏకాంబరం దగ్గరికి వెళ్లి ఆ డబ్బు వడ్డీతో సహా ఇచ్చాడు. ఏకాంబరం దంపతులకి పంటకి పంట, డబ్బుకి డబ్బు రావడంతో చాలా సంతోషించారు. రాంబాబు ఏం చేస్తున్నాడో అతని భార్యకి అర్థం కాలేదు. మళ్లీ అప్పు తీసుకోవడం, వడ్డీతో సహా తిరిగివ్వడం జరుగుతూనే ఉంది. ఒకరోజు ఏకాంబరం దగ్గరికి రాంబాబు డబ్బుతో వచ్చాడు. అయ్యా, డబ్బు తీసుకోండి అంటూ కొంచెం ఎక్కువ ఇచ్చాడు. ఇదేంటయ్యా, వడ్డీ కంటే ఎక్కువ ఇచ్చావు? అది నిన్న మీరిచ్చిన డబ్బు పిల్లల్ని పెట్టింది, అందుకే అంత డబ్బు ఇచ్చాను అని వినయంగా అన్నాడు. భార్యాభర్తలకి ఏమీ అర్థం కాలేదు. రాంబాబు డబ్బిచ్చి మౌనంగా వెళ్ళిపోయాడు. ఇదేంటయ్యా, డబ్బులు పిల్లలు పెట్టడమేంటి? వాడు పిచ్చోళ్లే, వాడి డబ్బులు మన దాంట్లో కలిసుంటాయనుకుంటా అంటూ ఆ డబ్బు తీసుకుని రాంబాబు అమాయకత్వానికి ఇద్దరూ చాలా నవ్వుకున్నారు. అలా 2 మాసాల తర్వాత మళ్లీ డబ్బు తీసుకున్నాడు రాంబాబు. ఇంకోసారి 3-4 మాసాల తర్వాత మళ్లీ పిల్లలు పుట్టాయని ఎక్కువ డబ్బిచ్చాడు. ఏకాంబరం, రమాదేవి ఊరికి డబ్బొస్తోందని చాలా సంతోషపడ్డారు. ఒక 4 మాసాల తర్వాత దిగాలుగా ముఖం పెట్టి రాంబాబు వీళ్ల దగ్గరకొచ్చాడు. అయ్యా అని చాలా నీరసంగా పిలిచాడు. ఏంట్రా అంత నీరసంగా ఉన్నావు, ఏమైంది? అది అది నిన్న జబ్బుచ్చి పండిన పంట డబ్బు
మొత్తం చనిపోయాయ్యా. అనగానే ఏకాంబరం, రమాదేవి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. నన్ను క్షమించండి అయ్యా అంటూ ఏడుస్తూ ఉన్నాడు. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? డబ్బు పంట చనిపోవడమేంటి? డబ్బు పిల్లలు పెట్టినప్పుడు డబ్బు చనిపోదా అని అడిగాడు. దాంతో ఏకాంబరం, రమాదేవులకి విషయం బాగా అర్థమైంది. ఇది వారికి గుణపాఠం చెప్తున్నాడని వాళ్ళకి తెలిసిపోయింది. రాంబాబు అక్కడ్నించి వెళ్ళిపోయాడు. ఏంటండి అలా చెప్పి వెళ్తున్నాడేంటి? ఎక్కువ మాట్లాడితే ఆ భూమి కూడా చనిపోయిందని లాగేస్తాడు. వాడితో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. తర్వాత ఏకాంబరం రాంబాబు దగ్గరకొచ్చాడు. క్షమించమని అడిగాడు. భర్త అలా ఎందుకు చేశాడో ఇప్పుడు మహాలక్ష్మికి అర్థమైంది. అలా తన తెలివితో ఆ కౌలు రైతు భూస్వామికి సమాధానం